చెట్లను పూజించడం, జంతువులను పూజించడం చూశాం. సెలబ్రిటీలకు గుడి కట్టడం కూడా చూశాం. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ కి గుడి కట్టి దేవతలు ఆరాధిస్తున్నారు అక్కడి ప్రజలు. వినడానికి, చూడటానికి కొత్తగా కనిపించిన ఆధ్యాత్మిక ప్రపంచంలో ఇప్పుడు ఇదో కొత్త ట్రెండ్ సృష్టించింది. అసలు విషయానికొస్తే ఆ గ్రామంలో ఈ బుల్లెట్ బండి ఉన్న ఈ ఆలయానికి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. కొందరు హెల్మెట్లను విరాళంగా ఇస్తుంటారు. ఇప్పుడు రాజస్థాన్లోని పాలి దగ్గర ఒక బుల్లెట్ బండిని అక్కడి ప్రజలు దైవంగా భావిస్తారు. బుల్లెట్ బండికి గుడి కట్టడం ఏంటి? ఆశ్చర్యంగా ఉంది కదా. రాజస్థాన్లో రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ వాళ్ల బుల్లెట్ వాహనం కోసం ఓ పుణ్యక్షేత్రమే వెలిసింది. వినడానికి కాస్త ఆశ్చర్యం కలిగించిన ఇది పూర్తి వాస్తవం. RNJ 7773 రిజిస్ట్రేషన్ నెంబరున్న ఈ 350cc రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఇక్కడి జనాలకు దైవం అని చెప్పాలి. ఎవరైనా కొత్తగా బైక్ కొంటే చాలు ఈ బుల్లెట్ గుడికి వస్తారు. ఇక రోడ్లపై బైక్ నడిపే తమ భర్తల భద్రత కోసం అనేక మంది స్త్రీలు ఇక్కడికి వచ్చి మందిరంలో ఉన్న ఓ చెట్టుకి ఎర్రటి దారం కట్టి పూజలు చేసి వెడతారు. అసలు కథ ఏమిటంటే 1988లో ఓం సింగ్ రాథోడ్ అనే వ్యక్తి ప్రమాదంలో మరణించిన స్థలంలో ఈ ఆలయం నిర్మించారు అప్పటి జనం. అలా ఎందుకు దైవంగా ఈ బుల్లెట్ మారింది అంటే అదో మిస్టరీ అనే చెప్పాలి. ఆ విచారణలో భాగంగా ఆ రోజుల్లో పోలీసులు అతను నడిపిన ఈ బుల్లెట్ బైక్ ను కస్టడీలోకి తీసుకున్నారట. మర్నాడు మిస్టరీగా ఆ బైక్ పోలీస్ స్టేషన్ నుండి అదృశ్యమై ప్రమాదం జరిగిన స్థలంలోకి వచ్చిందట. పోలీసులు దానిని వెనుకకు తీసుకువెళ్లినా మళ్లీ ప్రమాద స్థలం దగ్గరికే తిరిగి వచ్చేదట. దాంతో గ్రామస్తులు ఆ బైక్ కోసం ఒక మందిరాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. అలా ఇక్కడ ఓ బుల్లెట్ బైక్ ఆలయ నిర్మాణం జరిగిందట. అప్పట్నుంచి అక్కడ ప్రమాదాలు జరగడం ఆగిపోయాయట. అక్కడ చనిపోయిన ఓం సింగ్ ఆత్మ ప్రయాణికులను కాపాడుతుందని గ్రామస్తులు నమ్ముతారు, పూజలు చేస్తున్నారు. ఈ విషయం స్థానికంగా ప్రచారంలోకి రావడంతో తమకు ప్రమాదాలు జరగకుండా చూడాలని ప్రజలు ఆ బైక్ ని పూజించడం మొదలుపెట్టారు. ఓ చిన్న స్టేజ్ ను ఏర్పాటు చేసి దానిపై బైక్ ని ఉంచి నిత్యం పూజలు చేస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రాంతం ఒక దైవ ప్రదేశంలా మారింది. ప్రమాదాల బారిన పడకుండా చూడాలంటూ ఆ బండి పక్కనే ఉన్న ఓ చెట్టుకి వాహనదారులు దారాలు కడుతుంటారు.